2025వ సంవత్సరం నవంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు, వక్రించి మళ్ళీ వెనకొచ్చాడు. ఈ కుంభరాశి వాళ్ళ బాధ ఎవరు చెప్పగలిగింది కాదు. వాళ్ళు ఎవరితోన్నా చెప్పుకుంటే కూడా తెలివి తక్కువ వాళ్ళు, దుర్మార్గులు వాళ్ళని హీనంగా చూస్తారు. మీ బాధలు ఎవరికి చెప్పవద్దు. మీ బాధలు మొత్తం దేవుడికి చెప్పాలి. అది ఏమిటో చెప్తామనండి. దేవుడికి నివేదన ఇవాళ చక్కెర పొంగల్ చేశారయ్యా దేవుడికి. దేవుడి గుళ్ళో పులిహోర చేయించా. ఇవన్నీ నువ్వు చేయించేది ఏందయ్యా? ఇవన్నీ దేవుడు ఇస్తేనే నువ్వు తింటున్నావు. నివేదన అనే పదానికి అర్థం ఏంటంటే, నీ దేవుడి దగ్గరికి వెళ్ళి నీవు నిలబడి నీకున్న బాధలన్నీ కూడా ఆయనకి చెప్పటమే నివేదన. నీలో ఉన్న ఆవేదన మొత్తం ఆయనకి చెప్పటమే నివేదన. ఆ నివేదించుకుంటే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. కానీ అయితే దేవుడికి నివేదన పెట్టద్దని కాదు. నీ వంట పదార్థాలు దేవుడికి పెట్టు, దేవుడికి చూపించాయా ఇవాళ నేను ఇవన్నీ వచ్చినాయి, నేను తింటున్నానంటే నువ్వు ఇస్తేనే నేను తింటున్నా, నేను బతుకుతున్నాను, నన్ను ఇట్లా బతికించు, నీవు తప్పితే నాకెవరు దిక్కులేరు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసి తల చుట్టూ అట్లా నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అని అంటారు. మన పెద్దవాళ్ళు ఏం చేస్తాం? స్నానం చేసి నీళ్ళట్టా తిప్పుకొని సర్వ జగద్రక్ష, శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష, అందరినీ రక్షించమనాలి. మనం ఒక్కళ్ళం బాగుంటాం కాదు, అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఈ కుంభరాశి పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఎవరికి చెప్పుకునే స్థితిలో లేదు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి పూజించండి. ఏమండి మేమంతా హిందువులవా, మేము శివుణ్ణి పూజించడానికంటే నీ మతానికి సంబంధించిన దేవుణ్ణి నువ్వు పూజించు, తప్పు లేదు. నా దేవుణ్ణే పూజించమని చెప్పట్లా. నా అనేది ఎవరికీ ఉండకూడదు. నేను నాది అనేది అసలు రాకూడదు. ఏది మంది కాదు, ఏది మనకు లేదు. ఇవాళ ఉన్నది లేదు, దీన్ని నేను తీసుకెళ్ళేది లేదు, అంతా వదిలిపెట్టిపోయేది అని తెలుసుకున్నట్లయితే ఇది నాది, అది నాది, ఆ ఇల్లు నాది, ఈ బిల్డింగ్ నాది, ఆ భవనం నాది, కొంచెంసేపు చార్మినార్ నాది అనుకో సరిపోతుంది. చూసినంత వరకు నీదే, నువ్వు పోయేటప్పుడు నీతో ఏమీ రాదు. కాబట్టి అందుకే నాది నాది అనుకున్నది నీది కాదురా. మరి ఒకటి ఒక 11 అడుగుల బండ తెచ్చాడు, మరి 9 అడుగుల బండ ముక్క చేశాడు. అది వెంకటేశ్వర స్వామి చేశాడు. 9 అడుగుల బండ వెంకటేశ్వర స్వామి చేశాడు. 11 9 పోతే 2 అడుగుల బండ ఉంది, దాన్ని అక్కడ పారేశారు. చాకలాలు తీశారు, చూశారు, దాని మీద పీచు గుడ్డలన్నీ ఉతుకుతున్నారు. ఒక బండేమో మన మురికి గుడ్డలు ఉతుకుతుంది. ఒక గుడిలో గర్భాలయంలో ఉండే ఒక రాయి దేవుడుగా పూజింపబడుతోంది. అందువల్ల హృదయం రాయిలాగా ఉండాలి. రాయిలాగా ఎట్లా ఉండాలి? ఏది తగిందో అది చెయ్యాలి. కఠినమైన రాయి నువ్వు ఏం చేసినా కదలదు. రాయిని విగ్రహం చెక్కాలంటే నిద్ర సమయంలో రాయిని చెక్కుతారు. నిద్ర సమయం కాకుండా కనుక చెక్కితే 2 ముక్కలు అయిపోతుంది. కాబట్టి నలుపు పాపం. ఆ పాపం ఆ విగ్రహ రూపంలో ఉండి ఆ దేవుణ్ణి పూజిస్తే మన పాపాలన్నీ పోతాయి. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి జపం, శనికి అభిషేకం, ఈశ్వరుడికి పూజ, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి దాదాపుగా చెప్పాలంటే కుజుడు ఒక రకంగా బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కానీ వీళ్ళు మాత్రం మీకు ఉపయోగపడతారని మాత్రం నేను చెప్పలేను. స్వస్తి.